హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు వ్లాగ్స్. టుడే మినీ వ్లాగ్ వచ్చేసి ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే నేను దొండకాయ ఫ్రై అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ మాత్రం. ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులోకి అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అయితే వేసుకోవాలండి. దినుసులు మంచిగా వేగనివ్వాలి. వేగితేనే అప్పుడు దొండకాయ ఫ్రై టేస్ట్ అనేది బాగుంటుంది. దినుసులు వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అయితే వేసుకోవాలి. అందులోకి ఉప్పు, పసుపు, ఇంగువ వేసుకొని మంచిగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత అందులోకి అయితే కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన దొండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. దొండకాయ ముక్కలు వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి. దొండకాయ ముక్కలు ప్లేట్ పెట్టుకొని అయితే ఒక 10 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. కొంచెం మగ్గడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. కట్ చేయాలని కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి. దొండకాయ ముక్కలు అయితే మగ్గినాయండి. అందులోకి అయితే కారం అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే నేనైతే కారం అయితే వేసుకున్నాను. కారం వేసిన తర్వాత 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఎమ్మీగా దొండకాయ ఫ్రై అయితే రెడీ. సాంబార్ రసంలోకి అయితే చాలా బాగుంటుంది.